సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొడుకు సీఎం, ఆయన జాతీయ నేత కావాలనే శ్రద్ధ తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజలపై లేదన్నారు. ఓట్లపై ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కేసీఆరే కారణమన్నారు. ఇంజనీర్లను పక్కన పెట్టి ఫామ్ హౌస్ ఇంజనీర్గా మారి తెలంగాణ ప్రాజెక్టులను కేసీఆర్ ముంచుతున్నారని ఆరోపించారు. మోడీ సర్కారు రాకముందే దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మరి అనేక రకాల మార్పులు రావడం జరిగింది. దశాబ్దాలుగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలను ఈరోజు పరిష్కార మార్గం దిశలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది వ్యవసాయ రంగం కావచ్చు, లేక అది పారిశ్రామిక రంగం కావచ్చు, అది ఉత్పత్తి రంగం కావచ్చు, విదేశీ విధానం కావచ్చు, లేక దేశంలో మౌలిక వసతులు కల్పించేటువంటి అంశం కావచ్చు. ప్రతి విషయంలో గత 9 సంవత్సరాల్లో జరిగినటువంటి మార్పు, గత 9 సంవత్సరాల్లో జరిగినటువంటి మరి అభివృద్ధి ఒక్కసారి మనమందరం కూడా బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2600 అదనపు రహదారులను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు నిర్మించారు. ఈ రైతు లోకము, రైతు సమాజం ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు అనేటువంటి వార్తలు మీరు చదువుతున్నారని అడుగుతాను. మన తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎరువుల పరిశ్రమకు శంకుస్థాపన చేసి వారే ప్రారంభించారు. ఈ తెలంగాణ అభివృద్ధి పట్ల ఈ ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేని విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఓట్లు ఎలా పట్టుకోవాలా, ప్రజలను ఏ రకంగా మోసం చేయాలా, ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టాలా అని ఆలోచన తప్ప చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధి పట్ల, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల, బడుగు బలైన వర్గాల అభివృద్ధి పట్ల, నిరుద్యోగ యువత పట్ల, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పట్ల ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని చూస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు